మన బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది? మన ఎమోషన్స్, థాట్స్, బిహేవియర్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వెషన్స్‌కి సింపుల్ ఆన్సర్స్ తెలుసుకోవాలా? మరి లేట్ ఎందుకు? లెట్స్ స్టార్ట్. మీరు మీ జీవితంలో చాలా కష్టపడి సంపాదించి కొత్త ఇల్లు, కొత్త కార్, కొత్త డ్రీమ్ జాబ్ తెచ్చుకున్నప్పుడు ఉండే సంతోషం కొద్ది కాలానికే మాయమైతుంది అంటే నమ్ముతారా? కానీ అది మీ తప్పు కాదు. మీ బ్రెయినే మిమ్మల్ని మోసం చేస్తుంది. సైన్స్ చెప్తున్నది ఏంటంటే మనం అనుకుంటున్న హ్యాపీనెస్ అనేది నిజంగా ఒక పెద్ద ఇల్యూజన్. ఇది వింటే మీరు మీ లైఫ్ ని చూసే పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ టాపిక్ ను నేను 5 డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మీకు చెప్తాను. సెగ్మెంట్ నంబర్ 1, విన్నింగ్ ద లాటరీ మేక్ యూ పర్మనెంట్లీ హ్యాపీ. ఒక చిన్న సిచ్యువేషన్ ని మీ ముందు ఉంచుతా చూడండి. ఒకసారి ఊహించండి, మీకు లాటరీ తగిలింది అండ్ 2 కోట్లు వచ్చాయి. వచ్చిన వెంటనే మీరు ఆకాశానికి ఎగిరిపోతారు. ఇక 1978 లో ఫిలిప్స్ బ్రిగ్మ్యాన్ అనే ఒక సైంటిస్ట్ చేసిన ఒక స్టడీ మొత్తం ప్రపంచాన్ని షాక్ చేసింది. ఆ స్టడీలో లాటరీ గెలిచిన 22 పీపుల్ ని మామూలు మనుషులతో కంపేర్ చేశారు. రిజల్ట్ ఏంటంటే లాటరీ గెలిచిన వాళ్ళు మామూలు మనుషుల కంటే ఏ మాత్రం హ్యాపీగా లేరు. అంతేకాదు, రోజు ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు కూడా వాళ్లకు అంతగా హ్యాపీనెస్ ఇవ్వడం లేదు. కొత్త కారు కొన్నప్పుడు మొదటి రోజు ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుందో కొన్ని వారాలకే అది మామూలు అయిపోతుంది కదా. దీన్నే హెడోనిక్ ట్రెడ్మిల్ అని అంటారు. అంటే ఈ ట్రెడ్మిల్ పైన మీరు ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా కూడా అదే చోట ఉంటారు. ఇక సెగ్మెంట్ నంబర్ 2, యువర్ బ్రెయిన్ హ్యాస్ ఎ సెట్ సీక్రెట్ పాయింట్. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏసీ ఉంటుంది కదా, దాన్ని 24 డిగ్రీస్ కి సెట్ చేసి టెంపరేచర్ ఎంత పెరిగినా తగ్గినా అది మళ్ళీ 24 కే వస్తుంది. సేమ్ అలాగే మీ బ్రెయిన్ కి కూడా ఒక హ్యాపీనెస్ సెట్ పాయింట్ ఉంటుంది. మంచి జరిగినా చెడు జరిగినా బ్రెయిన్ మళ్ళీ అదే బేస్ లైన్ కి తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇంకొక షాకింగ్ విషయం వినండి. బ్రిగ్మ్యాన్ యొక్క అదే స్టడీలో కాళ్ళు పని చేయకుండా పోయిన పారాప్లెజిక్ పేషెంట్స్ ని కూడా స్టడీ చేశారు. వాళ్ళు అనుకున్నంత అన్హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా కొంత కాలానికి తమ హ్యాపీనెస్ బేస్ లైన్ కి రిటర్న్ అయ్యారు. అంటే మంచి జరిగినా లేదా చెడు జరిగినా మనం ఒక సెట్ హ్యాపీనెస్ లెవెల్ కి తిరిగి వస్తాం. దీన్నే హెడోనిక్ అడాప్షన్ అంటే మనిషి సంతోషానికి అడాప్ట్ అయిపోయే శక్తి. ఇక సెగ్మెంట్ నంబర్ 3, ఈజ్ 50% ఆఫ్ యువర్ హ్యాపీనెస్ డిటర్మిన్డ్ బై యువర్ బర్త్. ఇప్పుడు నిజంగా మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తే జాగ్రత్తగా వినండి. యూనివర్సిటీ ఆఫ్ మినెసోటాలో డేవిడ్ లైకెన్ అనే సైంటిస్ట్ 1300 సెట్స్ ఆఫ్ ట్విన్స్ ని 10 ఇయర్స్ పాటు స్టడీ చేశారు. ఆ స్టడీ చెప్పేది ఏంటంటే మన హ్యాపీనెస్ లో ఆల్మోస్ట్ 50% జెనెటిక్స్ వల్ల డిసైడ్ అవుతుంది. అంటే మీరు పుట్టినప్పుడే మీ హ్యాపీనెస్ బేస్ లైన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పుట్టిన వెంటనే వేరు చేయబడి డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ ఫ్యామిలీస్ లో పెరిగిన ఐడెంటికల్ ట్విన్స్ ని స్టడీ చేశారు. వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు చూసుకోలేదు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ లెవెల్స్ మాత్రం దాదాపు ఒకేలా ఉన్నాయి. అంటే మీ జీవితంలో ఏం జరిగినా మీ హ్యాపీనెస్ కి ఒక జెనెటిక్ సీలింగ్ ఉంటుంది. మరి మిగిలిన 50% ఏంటంటే 10% మీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అండ్ 40% మీరు చేసే ఇంటెన్షనల్ చాయిసెస్ వల్ల వస్తుంది. ఇక సెగ్మెంట్ నంబర్ 4, వై డస్ అవర్ బ్రెయిన్ అడాప్ట్ టు హ్యాపీనెస్. ఇప్పుడు ఒక క్వశ్చన్, అసలు మన బ్రెయిన్ ఇలా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే దీనికి ఒక ఎవల్యూషనరీ రీజన్ ఉంది. మన యాన్సిస్టర్స్ అడవుల్లో జీవించేటప్పుడు మంచి భోజనం దొరికినప్పుడు అదే సంతోషంలోనే మునిగి ఉంటే వేట మళ్ళీ చేయరు, ఫుడ్ మళ్ళీ వెతకరు అండ్ సర్వైవల్ అక్కడితో ఆగిపోతుంది. అందుకే నేచర్ మన బ్రెయిన్ ని ఇలా డిజైన్ చేసింది. ఏ గుడ్ థింగ్ అయినా అడాప్ట్ అయినా కూడా అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ కొత్త గోల్స్ వెతకడానికి. అంటే హెడోనిక్ ట్రెడ్మిల్ అనేది మన ఎనిమీ కాదు, ఇది మన సర్వైవల్ టూల్. కానీ మోడర్న్ లైఫ్ లో ఇది మనకు తెలియకుండా ఒక ట్రాప్ గా మారిపోతుంది. ఇప్పుడు ఒక కొత్త ఫోన్ కొంటాం, హ్యాపీ అవుతాం, అడాప్ట్ అవుతాం, మళ్ళీ కొత్తది కావాలనిపిస్తుంది. ఈ సైకిల్ ఎప్పటికీ ఆగదు అన్లెస్ మనం దాన్ని అర్థం చేసుకుంటే తప్ప. సెగ్మెంట్ నంబర్ 5, బట్ ఈస్ హ్యాపీనెస్ రియలీ ఎ లై అండ్ వాట్ ఈస్ ద సొల్యూషన్. ఇప్పుడు అందరికీ అనిపించే ఒక క్వశ్చన్, మరి హ్యాపీగా ఉండటం సాధ్యమేనా? అవును, సాధ్యమే, కానీ దానికి కొన్ని నిజాలు అర్థం చేసుకోవాలి. సైన్స్ చెప్తున్న 4 సొల్యూషన్స్ ఏంటంటే గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, మనకు ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం. ఇలా చేస్తే అడాప్ట్ అయిపోవడాన్ని స్లో చేస్తుంది. రోజు 3 చిన్న విషయాలకి థ్యాంక్స్ చెప్పుకోవడం వల్ల బ్రెయిన్ కెమిస్ట్రీని మారుస్తుంది. రెండవది వెరైటీ, వైవిధ్యం. ఒకే ఎక్స్పీరియన్స్ రిపీట్ అయితే అడాప్ట్ అవుతాం, కానీ కొత్త ఎక్స్పీరియన్స్ తో అడాప్ట్ అవ్వడం స్లో అవుతుంది. రిలేషన్షిప్స్, సంబంధాలు. ఈ సైంటిస్ట్ చారిస్టాకిస్ అండ్ ఫౌలర్ యొక్క స్టడీ చెప్తుంది ఏంటంటే హ్యాపీ పీపుల్ దగ్గర ఉన్న మనుషులు 25% ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అంటే హ్యాపీనెస్ ఈజ్ కంటేజియస్. నాలుగవది మీనింగ్, అర్థం. మనీ, కార్స్, హౌసెస్ ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్ ని ఇస్తాయి, కానీ మీ పర్పస్ ఉన్నప్పుడు అది చాలా కాలం మనసులో ఆనందాన్ని ఇస్తుంది. మరి హ్యాపీనెస్ అనేది ఒక అబద్ధమేనా? కాదు, కానీ మనం హ్యాపీనెస్ గురించి అనుకున్నది అబద్ధం. కొత్త హౌస్,
కొత్త ఇల్లు, కొత్త జాబ్ ఇవన్నీ పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వవు. నిజమైన హ్యాపీనెస్ అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళతో డీప్ గా కనెక్ట్ అవ్వడంలో ఉంటుంది. మీరు చేసే ఏ పనిలో అయినా కూడా మీనింగ్ తెలుసుకోవడంలో ఉంటుంది. చిన్న చిన్న మూమెంట్స్ ని అప్రిషియేట్ చేయడంలో ఉంటుంది. బ్రెయిన్ అడాప్ట్ అవుతుంది, కానీ మీరు చేసే చాయిసెస్ మారవు. మీ హ్యాపీనెస్ మీ చేతుల్లో ఉంది. అది కేవలం మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇలా సైకాలజీ, బ్రెయిన్, మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ సైకాలజీ ఎట్ 6 సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ రేపు షార్ప్ 6 PM కి వస్తుంది. ఇక ఈ టాపిక్ ని మిస్ అవ్వకూడదు అంటే రేపు 6 PM కి రెడీగా ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ లో ఇంకొక షాకింగ్ సైకాలజీ ఫ్యాక్ట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. సో రేపు 6 PM కలుస్తాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.